అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనం అవగా మరికొందరు గాయపడ్డారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఆయిల్ తయారు చేసే ఈ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక ట్యాంక్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు సంభవించిన వెంటనే దట్టమైన పొగతో పాటు కెమికల్ మంటలు ఫ్యాక్టరీ అంతటా వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో నైట్ షిఫ్ట్ ముగించుకునే క్రమంలో ఉన్న కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లో చిక్కుకుపోయారు. మరణించిన 2 కార్మికులను అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వేపాడ వెంకటేష్, త్రినాథులుగా పోలీసులు గుర్తించారు. ఫార్మాసిటీ, పరవాడ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన అగ్నిమాపక శకటాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన కార్మికులను రక్షించి వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరికొందరు లోపల చిక్కుకొని ఉంటారనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో తక్షణమే ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ అంటే భద్రతా తనిఖీలు నిర్వహించాలని మరియు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కార్మిక శాఖ మంత్రి ఆదేశించారు.